నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? మనకొచ్చే మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో అందరం కూడా ఎదురు చూసే పండుగ వచ్చేసి మనకి వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతంలో మనం కథ చదువుతాం కదండీ! ఆ కథ చాలా మందికి తెలుసు. కొంతమందికి తెలీదు. కొంతమందికి తెలిసినా మర్చిపోతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది కథ. ఎన్ని సార్లు విన్నా కూడా మనకి ఆ కథ కొత్తగానే అనిపిస్తుంది కదండీ! సో, ఒక్కసారి మనం ఆ కథని స్ఫురణ చేసుకుందాము. అలాగే ఆ చారుమతి దేవి యొక్క వైభవం అంతా కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతాం అన్నమాట. అండ్ నిజానికి ఈ చారుమతి కథలో మనకి కేవలం లక్ష్మీదేవి యొక్క సాక్షాత్కారమే కాకుండా చారుమతి దేవి మనకి ఎలా ఉండాలో కూడా ఎన్నో మంచి విషయాలు మనకి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనకి అంటే కేవలం స్త్రీలకు మాత్రమే కాదండి. స్త్రీలకి, పురుషులకి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి ఈ కథ రిలేట్ అవుతుందనమాట. కేవలం ఆడవాళ్ళు ఒక్కళ్ళే చేయాలి అని మాత్రం ఈ కథలో ఒక ఉద్దేశ్యం కాదనమాట. చారుమతి నుంచి అబ్బాయిలు కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. సో, ఒక్కసారి వీడియో మొత్తం కంప్లీట్‌గా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానని కూడా. సో, మనకి ఈ కథ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి వ్యాసుల వారిని ఈ యొక్క సౌనకాది మహామునులు అడిగారన్నమాట. స్వామి, ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సుసంపన్నంగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలంటే ఏమైనా కథ ఉందా? ఏమైనా వ్రతం ఉందా? అని అడిగితే అప్పుడు వ్యాసుల వారు ఇలా సెలవిచ్చారన్నమాట అండి. ఒకానొక సందర్భంలో కైలాసంలో ఉన్న పార్వతీదేవి పరమేశ్వరుని కూడా ఇలాగే అడిగిందనమాట. స్వామి, నా భక్తులందరూ కూడా ఈ యొక్క సుసంపన్నంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలంటే ఏమైనా కథ చెప్పండి. ఏమైనా ఒక వ్రతం చెప్పండి అంటే పరమేశ్వరుడు ఈ యొక్క కథని చెప్పడం ప్రారంభించాడనమాట అండి. ఈ యొక్క అద్భుతమైన ఒక వ్రతం ఉంది కామాక్షి. ఆ వ్రతం ఏంటి అంటే వరలక్ష్మి వ్రతము. దీన్ని మనకి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలని చెప్పేసి చాలా ఒక పరమేశ్వరుడు చెప్పడం జరిగిందనమాట అండి. అసలు ఏ దేవతని కొలవాలి? ఎవరిని పూజించాలని పార్వతీదేవి అడిగితే ఈ యొక్క వ్రతం అంతా కూడా మనకి వరలక్ష్మి దేవిగా మన అమ్మవారిని స్తోత్రం చేయాలి. వరలక్ష్మి దేవిగా అమ్మవారిని పూజించుకోవాలని చెప్పేసి మనకి పరమేశ్వరుడు చెప్తాడనమాట. ఈ విషయం ఎలా చేయాలి విధి విధానం కూడా మనకి పరమేశ్వరుడు ఒక వ్రత కల్పం అంతా కూడా మనకి వర్ణించడం జరుగుతుందనమాట అండి. ఒక వ్రత కల్పం అంతా ఏముంటుంది అంటే ఒక అద్భుతమైన కలశం కానీ మట్టి గాని, శక్తి కొలది మట్టి గాని, వెండి కానీ, ఇత్తడి కానీ, బంగారం కానీ, కంచు గాని ఏదైనా ఒక ఒక కలశం తీసుకొని ఆ కలశంలో నీళ్లు కానీ, బియ్యం కానీ పోసి పంచపల్లవాల మీద ఆ కలశం మీద పెట్టి దాని మీద కొబ్బరికాయ కలశం కింద ఏర్పాటు చేసి ఆ కలశంలోకి మనకి అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజ చేసి ఆ తర్వాత తోరం కింద 9 పోగుల గల తోరాన్ని చేతికి ధరించి ఆ తర్వాత కథాక్షంతలతో నెత్తి మీద వేసుకొని ఇలా పూజంతా చేస్తే అమ్మవారికి సంతోషం కలుగుతుందని చెప్పేసి మనకి కథ చెప్పడం జరిగిందనమాట అండి. వెంటనే లక్ష్మీదేవి స్వరూపంలో పార్వతీదేవి ఏం చేసిందంటే చారుమతి అనే ఒక స్త్రీ యొక్క కలలో కనిపిస్తుందనమాట అండి. చారుమతి అనే స్త్రీ ఎక్కడుంది అంటే మనకి బృహత్శిలా నగరం అనే ఒక అద్భుతమైన పట్టణం అన్నమాట. ఆ పట్టణం అంతా కూడా మనకి బంగారమయం. బంగారమైన బిల్డింగ్స్ అలాగే ఇంద్రభవనాలు వంటి ఇల్లుతో చాలా సుసంపన్నంగా, సుభిక్షంగా ఉండేదన్నమాట అండి. ఈ యొక్క బృహత్శిల నగరం అన్నమాట. ఆ బృహత్శిల నగరంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ అన్నమాట. చాలా ఎంతో గొప్ప పతివ్రత లక్షణాలతో కూడిన స్త్రీ అన్నమాట అండి. ఎప్పుడు కూడా భర్త యొక్క పాదపూజ చేసుకుంటూ, అత్తమామలను సంతోషపెడుతూ, ఇంటిల్లపాది హ్యాపీగా చూసుకుంటూ, పిల్లల్ని అందరిని కూడా హ్యాపీగా చూసుకుంటూ, తన ఒక ఇల్లాలి కర్తవ్యంతో నిర్వహించి, ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా చాలా సంతోషంగా, ఆనందంగా పలకరింపుతో అందరి నాలుకల్లో ఈ చారుమతి దేవి పొగుడుతూ వస్తుందన్నమాట అండి. సో, అలాంటి చారుమతి దేవి కలలో వరలక్ష్మి దేవి కనిపించి చారుమతి దేవి మొత్తం యొక్క వ్రత కల్పం అంతా కూడా వర్ణించడం జరిగిందనమాట. సో, ఈ ఒక వ్రతం కల్పం అంతా కూడా వర్ణించి చారుమతి దేవికి అమ్మవారు అంతర్ధానం అయిపోయిందనమాట. అంటే అమ్మవారి కలలో కనిపించి చెప్పింది కాబట్టి చారుమతి దేవికి ఎక్కడో లేని ఆనందం అంతా పొంగిపోయి కల్లోని అమ్మవారిని స్తోత్రం చేస్తుందనమాట. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః అని చెప్పేసి చారుమతి దేవి అమ్మవారిని కల్లోనే స్తోత్రం చేసింది. అలాగే పొద్దున్న ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు లేవాలో తన భర్తకి, అత్తమామలందరికీ కూడా ఈ గురించి చెప్పాలి, ఈ కథ గురించి చెప్పాలి అని చెప్పేసి పొద్దున గురించి ఎదురు చూసి వచ్చిందన్నమాట అండి. పొద్దున్న అయింది వెంటనే తన భర్తకి, అత్తమామలందరికీ చెప్పి వాళ్ళందరూ కూడా ఈ కథ విని ఏదో కల్పితం కాదు, ఏదో పుకారు చెప్తుంది అని అనుకోకుండా చారుమతి మాటలు నమ్మి ఎప్పుడెప్పుడు ఈ ఒక మాసం వస్తుందా? ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా? శుక్రవారం వస్తుందా? పౌర్ణమి వస్తుందా? అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారనమాట అండి. వారు ఎదురు చూసే ఒక రోజైన రానే వచ్చిందనమాట. ఆ రోజు ఏం చేశారు అంటే చారుమతి ఆ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా పిలుచుకొని చారుమతి ఇంట్లో ఒక పెద్ద ఘనంగా ఒక మండపం ఏర్పాటు చేసి ఆ మండపం మీద ఒక
బియ్యం పోసి దాని మీద మంచి బట్ట పరిచి దాని మీద ఒక కలశం ఏర్పాటు చేసి పంచపలవాలు దాన్ని అలంకరించి దాని మీద ఒక కొబ్బరికాయ పెట్టి కలశం కింద చేసి పూజ చేసుకుని షోడశోపచార పూజ చేసుకుని తోరాలు కట్టుకుని ఎలాగైతే మనకి అమ్మవారు చెప్పిందో ఆ విధంగా మొత్తం పూజ అంతా చేసుకునేసరికి ప్రదక్షిణం చేసేసరికి ఏమైందంటే పూజ అంతా అయిపోయింది కదా. ప్రదక్షిణ చేసేసరికి ఏమైందంటే ఒక ప్రదక్షిణ చేసేసరికి వాళ్ళ చేతికి కాళ్ళకి గల్లుమని పట్టీలు అలాగే చేతికి కంకణాలు రత్నాభరణాలు కూడా రావడం జరిగిందనమాట అండి. రెండో ప్రదక్షిణ చేసేసరికి ఇల్లంతా కూడా ఇల్లు కూడా ధనకనక వస్తు వాహనాలతో నిండిపోయాయన్నమాట. మూడో ప్రదక్షిణ చేసేసరికి ఏమైందంటే వీళ్ళని తీసుకెళ్ళడానికి ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో అందరిని తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇంటి నుంచి ఎద్దుల బండ్లు అలాగే ఏనుగులు ఐరావతాలు అన్నీ కూడా రావడం జరిగిందనమాట. గుర్రబండ్లు ఇవన్నీ కూడా రావడం జరిగిందనమాట అండి. సో ఇలా ఈ కథ అంతా కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళందరూ కూడా ఒక సర్వాలంకార శోభితురాలై మొత్తం అందరు మహిళలు కూడా చాలా ఆనందంగా ఉండడం జరిగిందనమాట. అంత గొప్ప కథ మనకి ఈ యొక్క చారుమతి దేవి కథ. అసలు చారుమతి క్యారెక్టర్ మనం మాట్లాడుకుంటే చారుమతి దేవి గొప్ప పతివ్రత. అసలు చారుమతి అనే పేరుకి అర్థం ఏంటంటే మనకి సద్గుణాలు రాశి, అంటే అన్ని గుణాలు కలిగిన ఒక అద్భుతమైన స్వరూపం మనకి చారుమతి దేవి అన్నమాట అండి. సో అందుకే చారుమతి దేవి ఈ కథ ఈ పూజ తనొక్కతే చేసుకోకుండా చుట్టుపక్కల వాళ్ళతో కూడా కలిసి చేసుకుంది కాబట్టి ఆమె తర్వాత మోక్షం కూడా పొందిందని చెప్పేసి మనకి కథ ద్వారా అర్థమవుతుంది అనమాట అండి. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, చారుమతి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే చారుమతి నుంచి మనకి ఇరుగు పొరుగు వాళ్ళకి సాయం చేయడం నేర్చుకోవాలన్నమాట అండి. ఆ తర్వాత ఎప్పుడు కూడా మంచి విషయాలు మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత మనకి ఇందులో మెయిన్ ఏంటంటే ఒక ఆడవాళ్ళు ఎలా ఉండాలని కూడా మనకి ఈ చారుమతి ద్వారా మనకి అర్థమవుతుంది కాబట్టి సో అలా ఉండడం చాలా మంచిదనమాట. ఏదో నెలలో ఒక రోజు ఒక శ్రావణ మాసం వచ్చేసింది అప్పుడు శుభ్రంగా అలంకరించుకుని కూర్చుని పట్టు చీరలు ఇవన్నీ కట్టేసుకుని పూజ చేసేసుకున్నాము అలా కాదనమాట. సో చారుమతి దేవి ఎలా ఉందో అలా ఉండడానికి ప్రయత్నించాలన్నమాట అండి. సో మీకు చెప్పే అందరి పెద్దవాడిని కానీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. సో నేను మామూలుగా చెప్తున్నాను మీకు. సో మీకు చెప్పేంత పెద్దవాడిని కాదు, మీ అందరికీ తెలిసి మీ అందరు నాకన్నా ఉత్తములు, అలాగే నాకన్నా తెలిసిన వాళ్ళు వివేకవంతులు. సో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్. మళ్ళీ చెడుతో మళ్ళీ కలుసుకుంటా అండి. ఇలాంటి చారుమతి ఇలాంటి స్త్రీలందరూ అందరి వల్ల మన యొక్క వరలక్ష్మి వ్రతం అంతా కూడా చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క స్త్రీలో చారుమతి దేవి రావాలి, వాళ్ళ చేత చారుమతి దేవి ఈ పూజ చేయించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరి ఇల్లులు కూడా ధనకనక వస్తు వాహనాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆరోగ్యంతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత ఆరోగ్యం ప్రధానం అనమాట అండి. ఎన్ని డబ్బులున్నా ఎంత ఆస్తి ఉన్నా కూడా మనకి ఒక్క అనారోగ్యం వస్తే మొత్తం అన్ని కూడా పాడైపోతాయి అనమాట. సో ఆరోగ్యం చాలా ప్రధానం అనమాట. సో ప్లీజ్ అందరూ కూడా స్టే హెల్దీ, స్టే సేఫ్, చక్కగా పూజ చేసుకోండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు రండి. శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్. సర్వే సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్.